ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యూ నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హూ ఆర్ హ్యాండ్లింగ్ దిస్ అఫైర్ విల్ బీ డైరెక్ట్లీ హెల్డ్ అకౌంటబుల్. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ వెరీ కేటగారికలీ టెలింగ్. ఎందుకనంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్లో పనిచేసే ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి. నో హాస్పిటల్ షుడ్ ఎవర్ సే బెడ్ లేదు నేను ఇవ్వను అని. దిస్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ ఎస్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. అది కలెక్టర్లు ఆ నెంబర్స్ 104 కానీ ఆ 14410 కానీ మీరు చెప్పే డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు. మ్యాక్సిమం లోడ్ వచ్చేది మనకు ఈ 3 అంశాల మీద నుంచి వస్తాయి: పెన్షన్, రేషన్ కార్డ్ అండ్ హౌస్ సైట్స్. సో మ్యాక్సిమం లోడు ఈ 3 అంశాలలో గ్రామ సెక్రటేరియట్ పరిధిలోనే డీల్ చేయగలిగితే టయానికి ఏ టైం అయితే మనం చెప్పినామో పలాని సర్వీస్ పలాని నెంబర్ ఆఫ్ డేస్లో మనం పూర్తి చేస్తాము అని చెప్పి మనం ఏదైతే చెప్పినామో ఆ సర్వీసెస్ అన్నీ ఖచ్చితంగా ఆ షెడ్యూల్డ్ టైంలోనే అయిపోతున్నాయా లేదా అన్నది కలెక్టర్స్ ప్లీజ్ టేక్ ఎ రివ్యూ. బికాస్ కోవిడ్ సమస్య కొంచెం తగ్గుముఖం పట్టిన వెంటనే నా రచ్చబండ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేనే డైరెక్ట్గా కూడా వెళ్ళి గ్రామ సెక్రటేరియట్లలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి నేను కూడా చూస్తాను. గ్రామాలలో ఇంటి స్థలము లేని వాడు ఎవడైనా ఉంటే చేతులు పైకెత్తండి అని అంటే వితౌట్ ప్రాపర్ రీజనింగ్ ఏ చెయ్యి పైకి లేయకూడదు. ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాల. ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనూ అర్హత ఉండి కూడా మనం ఇవ్వలేదు అన్న మాట ఎక్కడా కూడా వినపడకూడదు, రాకూడదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యూ నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హూ ఆర్ హ్యాండ్లింగ్ దిస్ అఫైర్ విల్ బీ డైరెక్ట్లీ హెల్డ్ అకౌంటబుల్. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ వెరీ కేటగారికలీ టెలింగ్. ఎందుకనంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్లో పనిచేసే ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి. నో హాస్పిటల్ షుడ్ ఎవర్ సే బెడ్ లేదు నేను ఇవ్వను అని. దిస్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ ఎస్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. అది కలెక్టర్లు ఆ నెంబర్స్ 104 కానీ ఆ 14410 కానీ మీరు చెప్పే డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు. మ్యాక్సిమం లోడ్ వచ్చేది మనకు ఈ 3 అంశాల మీద నుంచి వస్తాయి: పెన్షన్, రేషన్ కార్డ్ అండ్ హౌస్ సైట్స్. సో మ్యాక్సిమం లోడు ఈ 3 అంశాలలో గ్రామ సెక్రటేరియట్ పరిధిలోనే డీల్ చేయగలిగితే టయానికి ఏ టైం అయితే మనం చెప్పినామో పలాని సర్వీస్ పలాని నెంబర్ ఆఫ్ డేస్లో మనం పూర్తి చేస్తాము అని చెప్పి మనం ఏదైతే చెప్పినామో ఆ సర్వీసెస్ అన్నీ ఖచ్చితంగా ఆ షెడ్యూల్డ్ టైంలోనే అయిపోతున్నాయా లేదా అన్నది కలెక్టర్స్ ప్లీజ్ టేక్ ఎ రివ్యూ. బికాస్ కోవిడ్ సమస్య కొంచెం తగ్గుముఖం పట్టిన వెంటనే నా రచ్చబండ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేనే డైరెక్ట్గా కూడా వెళ్ళి గ్రామ సెక్రటేరియట్లలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి నేను కూడా చూస్తాను. గ్రామాలలో
ఇంటి స్థలము లేనివాడు ఎవడైనా ఉంటే చేతులు పైకెత్తండి అని అంటే వితౌట్ ప్రాపర్ రీజనింగ్ ఏ చెయ్యి పైకి లేయకూడదు. ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందాల. ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితిలోనూ అర్హత ఉండి కూడా మనం ఇవ్వలేదు అన్న మాట ఎక్కడా కూడా వినపడకూడదు, రాకూడదు.